14 శ్లోకం 7వ అధ్యాయం వినపడుతుందా? ఈ క్లాసు 8 పౌరాలు 8 దగ్గర చెప్పండి. దైవీయేష గుణమయీ దైవీయేష గుణమయీ దైవీయేష గుణమయీ దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ మమ మాయా దురత్యయ మమ మాయా దురత్యయ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మామేవయే ప్రపద్యంతే మామేవయే ప్రపద్యంతి మామేవయే ప్రపద్యంతే మాయాం ఏకాంతరంతితే మాయాం ఏకాంతరంతితే మాయాం ఏకాంతరంతితే మాయాం ఏకాంతరంతితే దైవీయేష గుణమయీ దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మామేవయే ప్రపద్యంతే మాయాం ఏకాంతరంతితే మాయాం ఏకాంతరంతితే అనువాదం తాత్పర్యం. వైరాగ్య తత్వం ఏంటంటే ఈ 3 కుర్చీలు 8 గంటలకు 6 గంటలకు ముందు లాక్కొచ్చుకోవాలి. ముందు లాక్కొని వాళ్ళు వెళ్ళేది వెనక్కి తెలిసి ఈ 7వ అధ్యాయం ఇంకా 7వ అధ్యాయం 14వ శ్లోకం. భగవంతుడు ఈ ప్రపంచంలో మనం ఏం తెలుసుకోవాలా, ఎలా బతకాలా, ఎవరు భగవంతుని తెలుసుకొని భగవంతుడు చెప్పిన పద్ధతులు, భగవంతుడు మనమేం తిండిగానే దండలేదు, మనమేం పెళ్లి చేసుకోదంటలేదు, భగవంతుడు ఉద్యోగం చేయదంటలేదు, భగవంతుడు అడుగులేదు కూర్చోలేదంటలేదు. వినపడుతుందంటే ఈ అమ్మాయి ఇద్దరు వస్తుంది. కానీ మనం అప్పుడు పీట ముళ్ళు అంటూ ఉంటాం. పీట ముళ్ళు వేస్తే తీరా కష్టం, లూజు ముళ్ళు వేస్తే తొందరగా తీసేది. ఈ సంవత్సరాలు మనం ఏ విధంగా బతకాలంటే మనం సంవత్సరాలు బతుకుతాం. టైం వచ్చినప్పుడు పక్కన దేవుడు ఇప్పుడు వెళ్ళిపోవడానికి రెడీగా మనకి ఎవరెవరో తెలియదు, మనకి ఆయన ఎలా సంబంధం పెట్టుకోవాలో తెలియదు. అదేవిధంగా రివర్స్ డైరెక్షన్లో పోతున్నాం. దేవుడు వెళ్ళిపోతుంటే ఆయన జరుగుతారు దేవుడు. అయితే మనుషులుగా పుట్టిన వాళ్ళు ఏ రకంగా మనం ప్రభుత్వం భారతదేశంలో ఉంటే మనం భారత ప్రభుత్వ చట్టాన్ని మనం పాటించవచ్చు. భారతదేశంలో ఉంటే భారతదేశం చట్టాలని మనం పాటించవచ్చు. లేకపోతే మనల్ని నేరస్తులుగా పరిగణిస్తారు. అదే రకంగా మనుషులుగా ఉంటే మనం భగవద్గీత తెలుసుకోకుండా మనం భగవద్గీత చెప్పిన పద్ధతులు పక్కన ఎవరు చేస్తుంటే వాళ్ళు బతుకుతారంట. దాన్ని మనం చూస్తారు. వాళ్ళు డబ్బులు కడతారని చూస్తున్నారు. వాళ్ళని డబ్బులు కడతారని
ఇది తెలిసిన వాళ్ళే కాబట్టి భగవద్గీత మనంతట మనం భగవద్గీత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భగవద్గీత జీవితంలో పాటిస్తూ బతకడం అందరూ బతుకుతున్నారు. అందరూ బతుకుతున్నారు. కుక్కలు కూడా బతుకుతున్నారు, గుణపతులు కూడా బతుకుతున్నారు, మనం కూడా బతుకుతున్నాం. తేడా భగవంతుడు మనల్ని తెలుసుకోమన్నాడు. యాదగా వీళ్ళంతా క్లాస్ ఇప్పుడు వినరు. ఈ రికార్డ్ అయిన క్లాస్ కూర్చొని రూమ్లో కూర్చొని వింటూ ఉంటారు. రోజు ఒక శ్లోకం చదువుతాం. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడి నుంచి? మీరు రాగలిగినప్పుడు వస్తూ ఉంటున్నాం, లేకపోతే గ్రూప్లో చేరండి. గ్రూప్లో అంటే మీకు ఇక్కడ జరిగే పండగలు, ఉదాహరణకి 9వ తారీఖు తోటల్లో పండగ, దాంతో 9వ తారీఖు తోటల్లోకి పోతాం. అక్కడ చక్కటి ప్రోగ్రాం ఉంటుంది. భోజనాలు కూడా అక్కడే ఉంటాయి, కార్తీక వన భోజనాల్లాగా. ఏం కార్తీకం ఏం కాదు, కార్తీకం ఎప్పుడో వస్తుంది, సెప్టెంబర్ అక్టోబర్. అంటే మరి ఈ వన భోజనాలు ఏంది అంటే మీరు వచ్చి చూస్తే కానీ తెలీదు. మీరు వచ్చి ఏంది ఇస్కాన్ వాళ్ళు ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు ఉండేటప్పుడు వన భోజనాలు ఏంది మీరు వస్తే కానీ అర్థం కాదు. కాబట్టి రావాలా, మీలో ఒక కుతూహలం రేకెత్తి చోదిలు పెట్టాం. ఈ 9వ తారీఖు ఎందుకు జరుపుతున్నారు, ఏం జరుపుతున్నారు, ఎలా జరుపుతున్నారు, అది మన భక్తికి ఎలా ఉపయోగపడుతుంది. దానికి ముందు 7వ తారీఖు పాండవ నిర్జల ఏకాదశి. ఏకాదశిలో ఉంటున్నారా ఏంది? ఏకాదశి రోజు ఏం చేయాలో తెలియాలా? ఏకాదశి రోజు పప్పులు ధాన్యాలు తినకూడదు. తిండి తినకూడదని కాదు, పప్పులు ధాన్యాలు తినకూడదు అంతే. అవి తినకుండా మీరు మిగతా పళ్ళు తిన్నారు, మీరు కాయగూరలు తిన్నారు, దుంపలు తిన్నారు, వేరుశనగ తిన్నారు, సగ్గు బియ్యం తిన్నారు, ఇబ్బంది అయినా. కాబట్టి ఎందుకు ఉండరు, మిమ్మల్ని తినద్దంటలా. కానీ పప్పులు ధాన్యాలు మాత్రం తినమాకండి. తెలియదు మీకు. అంటే మనం ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళ సాధువులు, వైష్ణవ గురువులు మనం చదువుతుంటే తెలుస్తాయి. లేకపోతే అన్ని పాడు పనులు, అన్ని పాప పనులు చేసుకుంటాం. ఎందుకు మనకు మనశ్శాంతి లేదు, ఎందుకు మనం సుఖంగా లేము? స్వయంకృతాపరాధం. మీరు చేసుకున్న పని మీరు భగవద్గీత పద్ధతిలో బతికారే అని మీరు సుఖపడడానికి. గీతలో అంటున్నాడు కృష్ణుడు, వీళ్ళందరూ చెబుతారు 14వ అధ్యాయంలో ఆయన 14వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 24 శ్లోకాలు ఉన్నాయి. 16వ అధ్యాయంలో మామూలుగా మనుషులు వాళ్ళు భక్తులు కాకుండా రాక్షసులాగా బతుకుతూ ఉంటారు. అంటే ఇష్టం వచ్చినట్టు బతుకు రాక్షసులాగా. అందుకని ఆయన 23, 24 శ్లోకాల్లో ఆయన ఏమంటాడు, యశాస్త్ర విధి ఉత్సృజ్య, ఎవడైతే శాస్త్ర విధులు చదవకుండా, తెలుసుకోకుండా, చేయకుండా, యశాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎవరైతే బతుకుతూ ఉంటారో, అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు కదా, అట్లా బతకడానికి లేదు. అట్లా బతికితే ఏం గతి పడుతుందో ఈ శ్లోకంలో చెబుతున్నాడు. యశాస్త్ర విధి ఉత్సృజ్య, ఎవరైతే శాస్త్ర విధుల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సొంతంగా, వీళ్ళు పంజాబీ సూటు కొంతమంది కట్టుకుంటున్నారు, వీళ్ళు చీరలు కట్టుకుంటున్నారు, మీరు ఒకటి కట్టుకుంటున్నారు. భగవంతుడు ఏం కట్టుకోమంటున్నాడు? అది కూడా ప్రశ్న. భగవంతుడు ఏం కట్టుకోమంటున్నాడు? భగవంతుడు ఏం ధనమంటున్నాడు?
భగవంతుడు ఏం చేయమంటున్నాడు, ఎలా నిద్రపోమంటున్నాడు అన్నీ ఉన్నాయి భగవద్గీతలో. ఎవ్రీథింగ్ భగవద్గీత అంటే మనిషి దుర్లభమైన మానవ జన్మ దొరికింది కాబట్టి మనం ఏ విధంగా అంటే మీరు ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో మానవ జన్మ తెలియదు. మీరు మానవ జన్మలో కృష్ణుడు చెబుతున్నాడు 2వ అధ్యాయంలో, నేహాభికం నాశోస్తే ప్రత్యవాయోధ విదితే స్వల్పమప్యశ ధర్మశ. తెలుసో తెలియకో మీరు కొద్దిగా కృష్ణ భక్తి చేశారంటే, భక్తి అంటే మామూలుగా కృష్ణ భక్తి, కానీ అందరూ కూడా కలగాపులగంగా చేస్తున్నారు. ఇష్టం అంటే మిక్స్డ్ అప్ హార్జ్ పాడ్జ్, అది భక్తిలోకి రాదు. భక్తి అంటే భగవంతుడు భగవద్గీతలు చెప్పిన భక్తి కొద్దిగా కూడా చేసినారు. అంటే ఒకరోజు చేశారు, కొద్దిసేపు చేశారు, తర్వాత మళ్ళీ పట్టించుకోలేదు. అది మిమ్మల్ని వచ్చే జన్మలో బ్రహ్మాండంగా కాపాడుతుంది. అంటే మళ్ళీ మానవ జన్మ ఎందుకంటే మీరు కృష్ణ భక్తి చేశారు కాబట్టి జనాలు తెలియదు ఈ విషయం. అంటే ఏమన్నాడు అట్లా కదా, యశాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత. ఎవరైతే శాస్త్ర విధులు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉంటారో నస సిద్ధి, వాడికి విజయం అనేది దొరకదు. ఉదాహరణకి మీరు 100 కోట్లు సంపాదిస్తారనుకోండి, మీరు తీసుకుపోయేది ఏం లేదు. ఇక్కడి నుంచి తీసుకుపోగలరా? మీ డబ్బే. 100 కోట్లు మీరు కష్టపడి చెమట వచ్చి బతుకంతా పనిచేసి సంపాదించారు, కానీ తీసుకుపోగలరా? తీసుకుపోగలరా ఏంది? మరి ఎందుకు సంపాదిస్తున్నట్టు ఆలోచించాలి. మనుగడ కోసం అయితే మీరు ఇక్కడ వచ్చారచ్చు, ఏవి సంపాదించుకున్నా మేము కూర్చోబెట్టి తిండి పెడతాం మీకు ఇక్కడ. మీరు మనుగడ కోసం, అది వీళ్ళందరికీ చెబుతూ ఉంటారు, మనుగడ కోసం కావాలంటే ఇక్కడ వచ్చారండి, ఏం ఉద్యోగం చేయకరా, మీ ఇద్దరికి ఉండడానికి రూమ్ ఇస్తాము, తినడానికి కడుపు నిండా భోజనం పెడతాం, మనుగడ ఏముంది, ఇంక అయిపోయింది, దేవుడికి సేవ చేయమని చెబుతాం. కానీ మీరు చేయరు, దేవుడికి సేవలు చేయరు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు బతకాల. మనుగడ కోసం డబ్బు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి. మనసు అదుపులో లేదు కాబట్టి మీరు భక్తిని పెంచుకుంటూ పోవడానికి బదులు డబ్బులు పెంచుకుంటూ పోతూ ఉంటారు. భక్తిని పెంచుకుంటూ పోవడానికి బదులుగా మీరు డబ్బులు పెంచుకుంటూ పోతూ ఉంటారు. కానీ మీరే ఒప్పుకుంటున్నారు, ఏం తీసుకుపోయేది లేదు సార్, తినగలిగేది లేదు, తీసుకుపోయేది లేదు అంటే మనం తలకాయ లేకుండా బతుకుతున్నట్లే. అంటే తలకాయ ఆలోచిస్తాడు, తీసుకుపోలేము, తినలేము, ఎందుకు దీనికోసం వెనకాల పడిపోయి. ఇప్పుడు మేము డబ్బుల కోసం బతకటం లేదు, డబ్బులు వెనకాల పడలేదు. మీరు మా బిల్డింగులు చూస్తే మాకు డబ్బులు ఉన్నాయో లేదో మీకే అర్థమవుతుంది. మాకు డబ్బులు ఉన్నాయంటారా లేదంటారా? ఉండుంటాయి, లేకపోతే ఎట్టగట్టామని, లేకపోతే ప్రశాంతంగా వెళ్తాను, ఇక నవ్వుతో కూర్చున్నట్టు, కడుపు నిండా తినట్టు, బొజ్జ నిండా తిని ఆకలి బాధ లేదు, కూర్చుని ప్రశాంతంగా బతుకుతున్నారు అనగా మీరు కూడా బతకచ్చు కదా అట్లా. మీరు అన్నారు బతకడం కోసం ఈ సంపాదన అంతా అని, కానీ మీరే చెప్పుకుంటున్నారు ఎక్కువ తినగలిగేది లేదు, ఇక్కడిని తీసుకెళ్ళలేదు. కాబట్టి మీరు ఒప్పుకోవాలి, మేము అజ్ఞానంలో ఉన్నాం సార్, మాకు తెలియదు సార్, ఏదో మా పద్ధతులు పనిచేసుకుంటూ పోతున్నాం అనవసరం. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, యశాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధి నో సక్సెస్. మీ జీవితంలో ఆనందం కోసం డబ్బులు సంపాదిస్తున్నారు, ఆనందం కోసం నానా రకాలుగా అగసాట్లు పడుతున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఆనందం కోసం. కానీ దొరికిందా అని చెప్పండి. మీరు మీ గుండెల మీద చేసి పెట్టుకుని నాకు ఆనందం దొరికింది సార్ అని చెప్పండి. చెప్పండి, దొరికిందా? అంటే ఈ రోజు నుంచి ఇంక వస్తా అంటారా? దాని అర్థమైంది, ఈ రోజు నుంచి ఇంక వస్తా అంటారా? మీరు వస్తే బాగుంటుందంట, వస్తే ఆనందం కలుగుతుందంట, కానీ వస్తామో లేదు చోటల్లో. వస్తే ఆనందం దొరుకుతుంది సార్ అంటుంది, రావాలి సార్ అంటుంది, కానీ వస్తాను సార్ అంటలేదు.
తెలివితేటలు అతి తెలివితేటలు అంటారు అంతేగా. కాబట్టి నససిద్ధి, నో సక్సెస్. జీవితం మీరు రాసి పెట్టుకోండి మీ పుస్తకాల్లో. మనం కృష్ణుడితో ప్రమేయం పెట్టుకోకుండా జీవితంలో మనం నిశ్చింతగా బతికే అవకాశం లేదు. అంటే దేవుడితో సంబంధం లేకపోతే మీరు దిక్కులేని వాళ్ళే. అన్నీ ఉన్నా కూడా దేవుడితో సంబంధం లేకపోతే మీరు అనాథులు, దిక్కులేని వాళ్ళు, డెస్టిట్యూట్స్, ఆర్ఫన్స్. కరెక్టే. అందుకే జనాలు ఎవరు సుఖంగా ఉండే అవకాశం లేదు. నససిద్ధి, నా సుఖం, నా పరాంగతి. విజయం లేదు, మనకి సుఖం లేదు. వచ్చే జన్మ ఏమవుతుందో తెలియదు. ఇంక దేనికి బతుకుతున్నట్టు, దేనికి తయారవుతున్నట్టు. 100 ఏళ్ళు గడిపేసి దేనికి సుఖం లేదు, దారి మార్చుకోవచ్చు కదా. మీకు సుఖం ఇప్పుడు మీకు ఎన్నేళ్ళు, మీకు బహుశా 50 ఏళ్ళు 52 ఏళ్ళు ఉంటాయి. మీకు రిటైర్ అయ్యారే అండి అంటే 50-52 ఉంటాయి. మీరు 52 ఏళ్ళు బతికారు, మనకి సుఖం దొరకలేదు, ఎతకాలి కదా. మేజర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ ఓవర్. జీవితంలో ముఖ్యమైనటువంటి వయస్సులో ఉండే సగం భాగం పోయింది. ఇంకా మళ్ళీ ముసలితనం సమస్యలు ముసురుకోబోతున్నాయి. అంటే మీరు వెంటనే బయలుదేరాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళి, భగవద్గీత దగ్గరికి వెళ్ళి పాడైపోయారు. వేస్ట్ అయిన లైఫ్ వేస్ట్ అయిపోయింది 52 ఏళ్ళు. కనీసం మిగిలిన జీవితాన్ని కొద్దిగా రీట్రేసింగ్ యువర్ స్టెప్స్, మళ్ళీ మన అడుగులు మార్చుకోవడం సరైనటువంటి దారిలోకి. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెబుతుంది, ఆయన ఎవరైతే ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారో, ఎప్పుడు కూడా చట్టాలు తెలుసుకుని బతకాల్సి ఉంటుందో, ఆ రకంగా మనం భగవద్గీత తెలుసుకుని బతకాల్సి ఉంటుంది. మనకి ఇంకా ఒక 10 నిమిషాలు ఉంది. ఈరోజు శ్లోకంలో భగవంతుడు ఏం చెబుతున్నాడు? 7వ అధ్యాయపు 14వ శ్లోకంలో భగవంతుడు ఏం చెబుతున్నాడు? వాళ్ళు తెలుగు సంస్కృతం 60% శబ్దాలు అవే ఉంటాయి. గ్రామర్ వేరుగా ఉంటుంది, వ్యాకరణం. కానీ శబ్దాలు తెలుగులో, ఇంగ్లీష్లో, తెలుగులో, సంస్కృతిలో. దైవీయేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవై ప్రపద్యంతి మాయాం ఏతాం తరంతితే. దీని అనువాదం గుణమయి. గుణమయి అంటే ఈ సంసారంలో అందరూ కూడా గుణాల ప్రభావంలో బతుకుతున్నారు. గుణమయి అంటే గుణమయి అంటే మనందరికి కూడా తమో గుణం ఉంది, రజోగుణం ఉంది, సత్వగుణం ఉంది. అంటే మనంలాగా బతకటం లేదు. సారాయి మత్తులో ఉంటే ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. సారాయి మత్తులో ఉంటే మీరు మామూలుగా మత్తు లేనప్పుడు ఎలా ఉంటారో, మత్తులోకి వెళ్ళినప్పుడు వేరే విధంగా ఉంటారు. సో ఈ రకం ఈ ప్రపంచంలో అందరూ కూడా అంటే గుణాల యొక్క ప్రభావంలో, ఏ రకంగా మత్తు యొక్క డ్రగ్ ఎఫెక్ట్, ఆల్కహాలిక్ ఎఫెక్ట్ ఆ రకంగా ఉంటుందో, మనంతా కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. ఈ ప్రపంచంలో ఉండే వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళు మనం బతకాల ఆధ్యాత్మికంగా. మనం ఆత్మలం, మనం ఆత్మ. కారు మీరు ఉంటారు, కారు మీరు కారులో వచ్చారా, 2 వీలర్లో వచ్చారా, ఎట్లా వచ్చారు ఇక్కడికి? కారులో వచ్చారా, 2 వీలర్లో వచ్చారా, ఆటోలో వచ్చారా? కారు. కరెక్ట్. కాబట్టి మీకు కరెక్ట్ అయిన ఉదాహరణ చెబుతున్నాం. మీరు కారులో వచ్చేప్పుడు కారు మీ మాట వినాలా, మీరు కారు మాట వినాలా? కారు మీ కంట్రోల్లో ఉండాలా, అంతే కదా. కారు మీ బ్రేకులు పనిచేయట్లేదు, ఇంజిన్ పనిచేయట్లేదు, ఏం చేస్తారు? దాన్ని పెట్టుకుని మీరు తలనొప్పి. కాబట్టి కారు ఉన్నప్పుడు అది కారు మీ కంట్రోల్లో ఉండాలా. కారు మరాయించిందంటే, ఇంజిన్ పాడైపోయింది, బ్రేకులు పట్టలేదు, హార్న్ పనిచేయటం లేదు, ఏం చేస్తారు? పోరు ఆ కారులో పక్కన పెట్టేస్తారు. అదే రకంగా భగవంతుడు అంటున్నాడు, మనం ఈ శరీర ప్రభావంలో ఉన్నట్లయితే మన జీవితం
భయంకరమైన ప్రమాదాలకి లోనవుతాం. కానీ అందరూ కూడా శరీర ప్రభావాలను బతుకుతున్నారు. మీరు ఆత్మలాగా బతకడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారేంది? నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే పద్ధతిలో ఆ విషయమే తెలియదు మనకి. ప్రయత్నం చేసేది తెలిస్తే మనం ప్రయత్నం చేయొచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు భగవంతుడు, దైవీయేష గుణమయ్యి. భగవంతుడు ఈ భూమి మీద ఉండే వాళ్ళందరికీ వాళ్ళని ఒక రకంగా మనం ఏమనొచ్చు, జైల్లో ఉండే వాళ్ళందరికీ ఎంతో కొంత పనిష్మెంట్ ఉంటుంది కదా. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్లో ఉన్నారంటే వీఆర్ ఆల్ అండర్ పనిష్మెంట్. మీరు ఇదేంది మనకేం పనిష్మెంట్? ముసలితనం పనిష్మెంట్. ముసలితనాన్ని మనం కోరుకోము, కానీ ముసలి వాళ్ళు కాక తప్పదు. అంటే భగవంతుడు మీ కోరికల మీద దుమ్ము పోసినట్టుగా మీ కోరికల్ని ఆయన కాలు రాసినట్టుగా మన ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ చేస్తాడు ఆయన. ఎవ్రీబడీస్ ప్లాన్స్ విల్ బి ఏ అటర్ ఫ్లాప్, ఎవరైనా కూడా. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఈ ప్రపంచం నడవటం లేదు. అంటే ముసలితనం పెట్టాను నేను, ఇక్కడ రోగాలు పెట్టాను, అయినా కూడా నేర్చుకోకపోతే నేను వాళ్ళని ఐ విల్ కిక్ దెమ్ అవుట్. మనం జీవితంలో మర్యాదగా పాఠాలు నేర్చుకోకుండా ఇంకా ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంటే భగవంతుడు ఒక తండ్రి అంటే చాలా నువ్వు చేసిన నిర్వాహకం చాలు, గెట్ అవుట్ ఆఫ్ ఫియర్. అందరూ చనిపోతున్నారు కదా, వాళ్ళ ప్లాన్లన్నీ ఫినిష్. గాంధీ గారు కొన్ని ప్లాన్లతో వచ్చారు, భగవంతుడు త్రూ హిమ్ అవుట్. ఇందిరాగాంధీ ఆమె ప్లాన్లతో వచ్చింది, గెట్ అవుట్ ఆఫ్ ఫియర్. ఈయన కూడా వచ్చాడు కొన్ని ప్లాన్లతో, కానీ ఈయన భగవంతుని ప్లానుల్ని ఆయన ఆధారంగా పనిచేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన పెద్ద సక్సెస్. ఆయన సక్సెస్, ఆయన దగ్గరికి వచ్చినటువంటి మాలాంటి వాళ్ళ జీవితాన్ని కూడా సక్సెస్ చేశాడు. అంటే ఆయన ఫెయిల్యూర్ అనడానికి లేదు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఆనందం పొందడానికి ప్రయత్నం చేయలేదు, క్రికెట్లో ఆనందం పొందడానికి ప్రయత్నం చేయలేదు, ఆయన కుటుంబంలో ఉండి ఆనందం పొందడానికి ప్రయత్నం చేయాలి, ఆయన భగవంతుడు భక్తిలో ఆనందం పొందడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఆయన సక్సెస్. ఆయన వెంట వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక జీవితం అంటే ఏందో తెలిసింది. అంటే అంతా మీరు ఇళ్లలో బతుకుతున్నారు, మేము ఉండే ఇంటికి కృష్ణుడిని యజమానిగా చేసుకుని బతుకుతున్నాం. ఇది కూడా ఒక ఇల్లే. అంటే మేము అంత బతుకుతున్నాం అంటే ఇది కూడా ఒక ఇల్లే. కానీ ఇంటికి ఒక యజమాని పెట్టుకున్నాం. మీ ఇంటికి యజమాని ఎవరు? ఆయన చూపిస్తారు. ఒకళ్ళనొకళ్ళు చూపించుకుని ఇద్దరు మునుగుతున్నారు, అంతే కదా. మీరు కృష్ణుని చూపించుకోవడానికి ఎంత ధైర్యం? మందిరంలో కూర్చుని కూడా మీ ఇంటికి యజమాని అంటే ఆయన పెళ్ళాన్ని చూపిస్తాడు, ఈయన భర్తను చూపిస్తుంది. లెంపలు వేసుకోవాలి. మందిరంలో కూర్చొని మీకు ఎదురుకుండా యజమాని ఉంటే కనపడకుండా మీకు ఎంత ధైర్యం మీరు? అందుకే మనం గంటేస్తాడు ఆయన. ఇద్దరు ఉండరు ఆ ఇంట్లో, ఆ ఇల్లు మాత్రం దేవుడికి ఉండిపోతుంది. మీరిద్దరు కాటికి శ్మశానానికి పోవాల్సి వస్తుంది, రైట్? సో ఇక్కడ దైవీయేష గుణమయ్యి మమ మాయ దురత్తయ. ఈ ప్రపంచంలో మన అందరం కూడా అండర్ పనిష్మెంట్. వద్దు బాబోయ్, ఈ ఎండ వద్దు, ఈ రోగాలు వద్దు, ఈ పోరాటం వద్దు, ఈ మోసాలు వద్దు, ఈ గొడవలు తేడాలు వద్దు. వద్దంటే భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు నేను చెప్పినట్టుగా బతికినట్లయితే నిన్ను నీ సమస్యల నుంచి నేను బయట పెడతాను. దైవీయేష గుణమయి మమ మాయ దురత్తయ. మీ అంతటి మీరు మీ మైండ్ని కంట్రోల్ చేసుకోలేరు, మీ అంతటి మీరు ఆత్మను తెలుసుకోలేరు, థియరీ. కానీ మీరు నిజంగా మీరు మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ఆత్మ అనుభూతిని పొందాలి. అంటే మనం శరీరాన్ని దాటిన తర్వాత, మైండ్ని దాటిన తర్వాత, మీ బుద్ధిని దాటిన తర్వాత అప్పుడు ఆత్మ లెవెల్స్. మామూలుగా శరీరం కనబడుతుంది, తర్వాత మైండ్ ఉంది కనబట్టలేదు, బుద్ధి ఉంది అది కూడా కనబట్టలేదు, తర్వాత ఆత్మ. సో మనం ఎక్కడికి వెళ్ళాలా? శరీరాన్ని దాటాలా, మనస్సుని దాటాలా, బుద్ధిని దాటాలా, ఆత్మస్థాయికి ఎదగాల. దానికి మీ ప్రయత్నాలతో అది వీలు కాదు అని చెబుతున్నాడు. మీరు ట్రై చేసి చూడండి. మీరు మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి మీరు ట్రై చేసి చూడండి.
నా మైండ్ ఎలాంటి కోరికల వైపుకి పోకూడదు. కెన్ యూ మేక్ యువర్ మైండ్ మీ మైండ్ అంతా కోరికల మీద కోరికలు అన్నా కదా. అందరూ కోరికలు ఉన్నాయి కాబట్టి మీరు బతకగలుగుతున్నారు. కోరికల కోసం, ఎండమావుల కోసం పరిగెత్తడం, ఏదో దొరుకుతుంది, చావు వచ్చేస్తుంది కానీ మనకి దొరికేదేం లేదు. చావు వస్తుంది కానీ దొరికేదే. అందుకని భగవంతుడు ఏం శబ్దం మాట్లాడు, దురత్తయ దైవీయేషా గుణమయ్యి మమమాయ దురత్తయ. నేను ఆత్మల మీద ఈ శరీరాన్ని నేను తొడిగి వాళ్ళందరూ కూడా ఈ శరీరంతో నానా కష్టాలు పడేట్టుగా వాళ్ళని నేను ఇక్కడ పడేశాను. ఇప్పుడు మీరు వీటి నుంచి బయటపడదామన్నా కూడా మీ ఆలోచనలు అవే ఆలోచనలు. మీ ఆలోచనలు మార్చుకోవాలి. మరి మార్చుకుని ఎటుపక్క పెట్టుకోవాలి మీ ఆలోచనలు. తర్వాత ఏ ఆలోచన, మేము భగవంతుడి వైపుకి ఆలోచన చేస్తున్నాం. అది చేయకపోతే మీరు పాత ఆలోచనలే, మళ్ళీ అదే మీ ఆలోచనలే అట్లాగే బతుకుతూ ఉంటారు. కానీ మనం మధ్యలో భగవంతుడిని, కృష్ణుడిని పిలిచినట్లయితే దైవీయేషా గుణమయ్యి మమమాయ దురత్తయ అంటే ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మనిషి ఈ శరీర ప్రభావం నుంచి, ఈ మనస్సు ప్రభావం నుంచి బయటికి రావడం అది అసంభవం. కానీ మొదటి లైన్లో అన్నాడు, పుట్టిన ఎవడు కూడా ఈ శరీర ప్రభావం నుంచి బయటికి రాలేదు. కానీ ఆ కానీ ఏంటంటే నా శరణ పొంది మామేవయ ప్రపద్యంతి. ఎవడైతే నా శరణను పొందుతాడో అతడు సులభంగా ఆత్మస్థాయికి ఎదగలుగుతాడు. అటు మానవ జీవితం శరీర స్థాయి నుంచి ఆత్మస్థాయికి ఎదగడం అది మన ప్రయత్నాల వల్ల వీలు కాదు. భగవంతుడు చెప్పిన విధంగా బతికితే. ఉదాహరణకి ఒక ఆయన దగ్గర ఇంట్లో కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లో కుక్కలు పెంచుకుంటూ ఉంటాడు. మంచి అల్సేషన్ రాదు. ఆ కుక్కలు ఇంట్లో లోపలికి అడుగు రానివ్వు, మిమ్మల్ని అడుగు పెట్టినవు. డబ్బున్న వాళ్ళు బాగా బలంగా ఉండే కుక్కలను పెట్టుకుంటాడు. మీరు గేట్ దాటి లోపలికి వచ్చారంటే దాని సామ్రాజ్యం ప్రారంభం అవుతుంది. మీద దూకి గందరగోళం చేసి వదిలిపెడుతుంది కదా. మీరు యూ కెనాట్ ఎంటర్. ఎందుకంటే దానికి అక్కడ అధికారం ఇచ్చాడు. ఎవడైనా తెలియని వాడు లోపలికి వచ్చాడంటే వాడి మీద పడేసి, కాబట్టి యజమాని బయటకు వచ్చి అంటే కానీ కుక్క ఆగదు. మీరు పోవడానికి ముందుకు వెళ్ళలేరు. ఆ రకంగా మనం భగవంతుడి మాయను వదిలిపెట్టాడు. ఎందుకంటే అసలు మనం భగవంతుడి దాసుల్లాగా బతకాలి. మనం దాసుల్లాగా బతకకపోతే ఈ మాయ అనేది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడే అందుకంటారు, మీరు కృష్ణదాసుడైతే మాయాదాసుడు అవడం నుంచి తప్పించుకోగలరు. మీరు కృష్ణదాసుడు కాకపోతే మీరు మాయాదాసుడిగా పడి బతకాల్సి ఉంటుంది. ఎవరెవరు దాసు అంటే భార్య భర్త అంటారు. భార్య గయ్యాడైతే భర్త ఎందుకు వచ్చింది. నేను ఒకసారి హర్యానాలో బస్సులో పోతున్నా. భర్త ఆయన డిఎస్పి గారు, పెద్ద ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, జనాలు తోలు తీస్తాడు. కానీ పెళ్ళామాడు భార్య డిఎస్పి గారు బస్సులు వెనకాల కూర్చున్నా. ఆ భార్య సతాయిస్తుంది. ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన పోలీస్ ఆఫీసరు. ఆయన చేయి చేసుకున్నాడంటే జనాలు పెళ్ళాన్ని కొడతామైంది అటు అంటుంది. ఆయన ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. పెళ్ళాన్ని మీరు అట్ట చేశారు, మీరు అట్టగా అంటారు. ఆయన పాప ఓపిక వింటున్నాడు. ఏం చేయాలో ఆయన తెలియట్లేదు. సో ఆ పాయింట్ వచ్చి మన మనస్సు, మన ఇంద్రియాలు, మన అలవాట్లు ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఏదైనా చెడు ఆలోచన వచ్చిందనుకోండి, ఆలోచన మీకు ఇష్టం లేదు, సిగరెట్టో సారాయో వాటెవర్, కానీ మీరు దాని ఒత్తిడి నుంచి బయటపడలేక దానికి బానిస అయిపోతారు. కానీ సిగరెట్ అలవాటు నుంచి బయటపడ్డం ఎలా, సారాయి అలవాటు నుంచి బయటపడ్డం ఎలా,
మాంసాహారం నుంచి బయటపడడం ఎలా, ఈర్ష్య నుంచి బయటికి రావడం ఎలా. ఈర్ష్య అవసరం లేదు, మీ కష్టానికి మీకు దొరుకుతుంది, మీ కర్మలకి మీకు దొరుకుతుంది, వాడు చేసిన వాడు దొరుకుతుంది, మధ్యలో మీరు ఈర్ష్య పెడితే లాభమైంది. కానీ ఈ సంసారంలో ఈ కంపారిజన్ అనేది ఉంటూనే ఉంటుంది. మన ఇద్దరం కలిసి చదువుకున్నాము, అది ఐఏఎస్ అయిపోయింది, నా బతికింది ఇట్లా ఉంది, వద్దనుకున్నా కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని ఈర్ష్య అంటారు కదా. అంటే ఈర్ష్య అవసరం లేదు, ఎవడు బతుకు వాడిది. కానీ ఈ సంసారంలో మనకి ఈ ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడు ద్వేషము, ఈర్ష్య, క్రోధము, లోభము, అవసరానికంటే ఇంకా ఇంకా పోగు చేసుకోవాలి, ఇంకా పోగు చేసుకోవాలి. కాబట్టి భగవంతుడు ఏమన్నాడు, వీటి నుంచి బయటపడాలంటే మనం భగవంతుడి శరణ, అదే ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి ఈరోజు ఇది కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకం. ఎవరైనా కూడా వాళ్ళు స్వేచ్ఛను పొందాలంటే, ఎవరైనా కూడా ఈ శరీర ప్రభావం నుంచి, అందరూ కూడా గొప్పవాళ్ళే, ఆత్మ పరంగా అందరూ గొప్పవాళ్ళే. కానీ ఆత్మస్థాయికి ఎదిగిన వాళ్ళు గొప్పగా బతుకుతున్నారు. ఆత్మస్థాయికి రానేరు వాళ్ళు వాళ్ళ నీచపు అలవాట్లతో, నీచపు ఆలోచనలతో తలదించుకునే విధంగా వాళ్ళు బతకాల్సి వస్తుంది. భగవంతుడు ఇక్కడ ఆయన చదువుతున్నాడు, నా శరణ పొందినట్లయితే. మీకు ఆ కుక్క, యజమాని కుక్క ఉదాహరణ ఇచ్చాము. ఏ రకంగా యజమాని కుక్కను వెనక్కి పిలిస్తే వాడు మనిషి ఎలాంటి భయం లేకుండా లోపలికి రావచ్చు. యజమాని కుక్కని వెనక్కి పిలిస్తే ఆ రకంగా భగవంతుడు ఆయన శరణ పొందకపోతే మనం మాయకు లోబడి బతకాల. ఆయన శరణ పొందినట్లు భగవంతుడు ఇంకా ఇతను నా దాసుడు అవడానికి వచ్చాడు కాబట్టి నువ్వు ఆయన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. లీహం భక్తులు ఈ విధంగా. కాబట్టి ఇక్కడ మానవ జీవితం మనం వాడు చెప్పింది నమ్మడం, వీడు చెప్పింది నమ్మడం, డాక్టర్ గారు చెప్పినట్టు చేయాలా, అమ్మా నాన్న చెప్పినట్టు చేయాలా, అరే దేవుడు చెప్పినట్టు చేయాలి కదా. డాక్టర్ చెప్పినా కూడా మనకి డాక్టరు గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా చెప్పాలి. డాక్టర్ మనకి నువ్వు మాంసాహారం తిను, నువ్వు ఇటు చేయండి అని ఏం చెప్పినా కూడా అరే పుస్తకం తీసుకోండి, లేపు ఏం పుస్తకం ఇస్తారు? ఆత్మ సాక్షాత్కారం. ఇది ప్రారంభకుల కృష్ణ చైతన్యం చిన్న పుస్తకం ఉంటుంది. ఇంట్లో అట్లా మనం ఆధ్యాత్మికంగా ఎదగచ్చు. ఆయనకు వచ్చి అరివలు, ఆయనకి ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, ఈమెకి ప్రారంభకుల కృష్ణ చైతన్యం. వాళ్ళ అమ్మాయికి హరే కృష్ణ సవాలు. ఆ చదువుకునే అమ్మాయికి హరే కృష్ణ సవాలు. కానీ మన జీవితంలో మనం చూసుకోవాలా, నేను ఆత్మ అనుభూతిని పొందుతున్నానా లేదా? ఆత్మ అనుభూతి పొందలేకుండా మధ్యలో అడ్డం వస్తున్నటువంటి ఆలోచనలు ఏంటి, దీన్ని ఎలా పోగొట్టుకోవాలా? కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ ఒకటి వచ్చి భగవద్గీత థియరీ చెప్పడం, ఎట్లని ప్రాక్టీస్ ఏం చేయాలా అంటే, మీరు విన్నారు, నేను భగవంతుడి శరణ పొందాలా, నేను భగవంతుడి దాసుడు కావాలా అంటే ఏం చేయాలా? భగవంతుడి దాసుడు కావాలంటే ఏం చేయాలా అంటే, ఏమైనా భగవంతుడి దాసుడు కావాలా అంటే కృష్ణదాసుడు కావాలి. కృష్ణదాసుడు కావడం అంటే ఏంటి? కృష్ణుడు చెప్పినట్టుగా బతకాల. కృష్ణుడు ఎలా బతకమని చెబుతున్నాడు, అది మనం ప్రాక్టికల్గా ఇప్పుడు ఉండేటువంటి మన జీవితంలో, ఇప్పుడు ఉండేటువంటి సమయంలో, ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఎలా బతకాల నేను దగ్గరుండి నేర్చుకోవాలి. ఒకటి థియరీ, నువ్వు భగవంతుడి శరణ పొందు. భగవంతుడు మన మైండ్ వింటలేదు, ఏం చేయాలా? ఇప్పుడు విన్నారు క్లాసులో కూర్చొని, మహారాజు భగవంతుడు సరెండర్ కావాలి అన్నాడు.
నా మైండ్ వింటే కదా, నా మైండ్ మొండికెత్తుంది, ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అంటే ఇవన్నీ కూడా